హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుజీ సుజాత. ఈరోజు మనం ఉగ్గాని బాయిల్డ్ బొరుగుల ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది రాయలసీమలో చేస్తారు, కానీ నేను వెరైటీగా బాయిల్డ్ ఎగ్ తోటి చేశానండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. మనం ఇప్పుడు బాయిల్డ్ ఎగ్గు ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సినవి: జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్, పచ్చెనగపప్పు, పల్లీలు, 1 ఆనియన్, సన్నగా తరిగిన ఆనియన్, 5 ఎగ్స్, సన్నగా కట్ చేసిన ఎగ్స్, 1 టమాటో, 4 పచ్చిమిర్చి, కరివేపాకు. ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి బొరుగులండి. వాటర్లో ఒక 5 మినిట్స్ ఇలా నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న బొరుగుల్ని ఇలా పక్కన తీసి పెట్టుకోవాలి. మేము ఇక్కడ బొరుగులు అంటామండి వీటిని. వేరే ఊరుల్లో మరమరాలు వేరే పేర్లతో పిలుస్తారు. చూడండి, ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. విధానం: 1 గంట ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం 2 స్పూన్ల పల్లీలు వేసుకొని కొంచెం వేగనిద్దాం. 1 స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఇలా తిప్పుకొని ఆనియన్స్ వేసుకుందామండి. ఆనియన్స్ వేస్తున్నాను. ఇవి కొంచెం బ్రౌనిష్గా వచ్చేదాకా వేయించుకుందాం. ఇలా బ్రౌనిష్గా వేయించుకుందామండి. మాడిపోకుండా ఇలా తిప్పుతూ ఉండాలి. పోయిందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 1 టమాటా వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. ఇలా వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గుతాయి. టమాటాలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఎగ్స్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులో లోపల ఉండే ఎల్లో కలర్ది తీసేసానండి. మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోవచ్చు. మా పిల్లలు తినరు, మేము కూడా తినము, అందుకని నేను ఇలా వేసుకున్నాను. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇందులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1 స్పూన్ కారం సరిపోతుంది. అన్నీ ఇప్పుడే వేసుకోవాలి. బొరుగులు వేసుకున్న తర్వాత వేసుకోకూడదు. మొత్తం ఇలా తిప్పుకుందాం. ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టిన బొరుగులు వేసుకుందామండి. బొరుగులు వేసుకునేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి.
కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు తక్కువైందండి, సాల్ట్. నేను మళ్ళీ ఒక అర స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇలా తిప్పేసుకుంటే కొంచెం కొత్తిమీర చల్లుకుంటే రెడీ అయిపోయినట్టే. ఇది మనం బ్రేక్ఫాస్ట్కి, పిల్లలకి సాయంత్రం స్నాక్స్కి ఇలా తయారు చేసి పెట్టచ్చు. బాగా వచ్చిందా? పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో మీకు కావాల్సింటే కొబ్బరి కారం, పల్లీల పొడి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి